ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। ಆ 9 ಶ್ಲೋಕ ಒಟ್ಟಿಗೆ ಓದೋಣಪ್ಪ. ಜಾತಿ ನೀತಿ ಕುಲ ಗೋತ್ರ ದೂರಗಂ ನಾಮ ರೂಪ ಗುಣ ದೋಷ ವರ್ಜಿತಂ ದೇಶ ಕಾಲ ವಿಷಯಾತಿ ವರ್ತಿಯತ್ ಬ್ರಹ್ಮ ತತ್ವಮಸಿ ಭಾವಯಾತ್ಮನಿ ಯತ್ಪರಂ ಸಕಲವಾಗಗೋಚರಂ ಗೋಚರಂ ವಿಮಲಬೋಧಚಕ್ಷುಷಃ ಶುದ್ಧಚಿದ್ಗಣಮನಾದಿವಸ್ತು ಯತ್ ಬ್ರಹ್ಮತತ್ವಮಸಿ ಭಾವಯಾತ್ಮನಿ ಷಡ್ಭಿರೂರ್ಮಿಭಿರಯೋಗಿ ಯೋಗಿ ಹೃತ್ ಭಾವಿತಂ ನ ಕರಣೈರ್ವಿಭಾವಿತಂ ಬೋಧ್ಯವೇದ್ಯಮನವದ್ಯಭೂತಿ ಯತ್ ಬ್ರಹ್ಮತತ್ವಮಸಿ ಭಾವಯಾತ್ಮನಿ ಭ್ರಾಂತಿಕಲ್ಪಿತಜಗತ್ಕಲಾಶ್ರಯಂ ಸ್ವಾಶ್ರಯಂ ಚ ಸದಸದ್ವಿಲಕ್ಷಣಂ ನಿಷ್ಕಲಂ ನಿರುಪಮಾನಮೃದ್ಧಿಮತ್ ಬ್ರಹ್ಮತತ್ವಮಸಿ ಭಾವಯಾತ್ಮನಿ ಜನ್ಮವೃದ್ಧಿಪರಿಣತ್ಯಪಕ್ಷಯ ವ್ಯಾಧಿನಾಶನವಿಹೀನಮವ್ಯಯಂ ವಿಶ್ವಸೃಷ್ಟ್ಯನವಘಾತಕಾರಣಂ ಬ್ರಹ್ಮತತ್ವಮಸಿ ಭಾವಯಾತ್ಮನಿ ಹಸ್ತಭೇದಮನಪಾಸ್ತಲಕ್ಷಣಂ ನಿಸ್ತರಂಗಜಲರಾಶಿನಿಶ್ಚಲಂ ನಿತ್ಯಮುಕ್ತಮವಿಭಕ್ತಮೂರ್ತಿ ಯತ್ ಬ್ರಹ್ಮತತ್ವಮಸಿ ಭಾವಯಾತ್ಮನಿ ಏಕಮೇವ ಸದನೇಕಕಾರಣಂ ಕಾರಣಾಂತರನಿರಾಸಕಾರಣಂ ಕಾರ್ಯಕಾರಣವಿಲಕ್ಷಣಂ ಸ್ವಯಂ ಬ್ರಹ್ಮತತ್ವಮಸಿ ಭಾವಯಾತ್ಮನಿ ನಿರ್ವಿಕಲ್ಪಕಮನಲ್ಪಮಕ್ಷರಂ ಯತ್ಕ್ಷರಾಕ್ಷರವಿಲಕ್ಷಣಂ ಪರಂ ನಿತ್ಯಮವ್ಯಯಸುಖಂ ನಿರಂಜನಂ ಬ್ರಹ್ಮತತ್ವಮಸಿ ಭಾವಯಾತ್ಮನಿ ಯದ್ವಿಭಾತಿ ಸದನೇಕಧಾ ಭ್ರಮಾತ್ ನಾಮರೂಪಗುಣವಿಕ್ರಿಯಾತ್ಮನಃ ಹೇಮವತ್ ಸ್ವಯಮವಿಕ್ರಿಯಂ ಸದಾ ಬ್ರಹ್ಮತತ್ವಮಸಿ ಭಾವಯಾತ್ಮನಿ ಯಚ್ಚಕಾಸ್ತ್ಯನಪರಂ ಪರಾತ್ಪರಂ ಪ್ರತ್ಯಗೇಕರಸಾತ್ಮಲಕ್ಷಣಂ ಸತ್ಯಚಿತ್ಸುಖಮನಂತಮವ್ಯಯಂ ಬ್ರಹ್ಮತತ್ವಮಸಿ భావయాత్మని. 9 శ్లోకాలలో నిధిధ్యాసనం కోసము ఆచార్యులు మనకి ఈ విచారణ ఇస్తున్నారు. ఇందులో ఇప్పుడు మనము షడ్భిరూర్మిభిరయోగి యోగి హృద్ ఈ శ్లోకం గురించి విచారణ చేయాలి. గురుదేవులు శిష్యునికి నువ్వు ఎలాంటి స్వరూపుడివి, తత్వమసి నువ్వు ఆ పరమాత్ముడే అయి ఉన్నావని నేను చెప్పిన తర్వాత నీ స్వరూపం ఎలా ఉంటుందో నువ్వు ఇలా ధ్యానించు. కొద్దిగా ఏమి బుద్ధి పని చేస్తూ ఉందో ఆ పని చేస్తున్న బుద్ధి ద్వారా నువ్వు ఎప్పుడు ఇలా భావిస్తూ ఉండు అని గురువులు శిష్యునికి ఉపదేశం ఇస్తున్నారు. షడ్భిః ఊర్మిభిః
6 ఊర్మిలు అంటారు. ఊర్మి అంటే ఏంటంటే క్షుత్పిపాసే శోకమోహౌ జరామృత్యు ఊర్మివత్ తరంగవత్. ఆకలి దొప్పి, శోకము మోహము, జరా మృత్యు ముసలితనము మృత్యు, ఇవి 6 ఊర్మి అంటే తరంగాలు. ఎప్పుడు ఈ 6 ప్రతి జన్మలో కూడా ఆకలి దొప్పి సమస్యలు, శోకమోహాలు, వృద్ధావస్థ, మృత్యు, ప్రతి జన్మలో మనము ఇదే పని చేస్తూ ఉన్నాం. ఈ 6 ప్రకారాల ఊర్మిలలో కూడా మన స్వరూపము అయోగి. యోగి అంటే జాయినింగ్, కలిసి ఉందని. అయోగి అంటే గన అయోగి యోగరహితం సంబంధ శూన్యం అని. ఈ 6 ప్రకార వికారాలకు కూడా మనకు సంబంధమే లేదు, కేవలం కల్పిత సంబంధం పెట్టుకున్నాము. ఈ 6 ఊర్మిలకి సంబంధం లేని మన తత్వము. అనవసరంగా ఇది నా సమస్య అని అనుకుంటాం. ఈ శరీరంకున్న సమస్యని నా సమస్య అని అనుకుంటాం. దానివల్లనే మనకు తిప్పలు. క్రమేణ ప్రాణ మన శరీర ఆశ్రితత్వాత్ తేషాం. ఇవన్నీ కూడా ఆకలి దొప్పి ఎవరు ధర్మాలు? ప్రాణము ధర్మం. ఆ ప్రాణాన్ని కానీ మనం గుప్పెట్లో పెట్టుకుంటే ఆకలి దొప్పి వేయదు. నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్న యోగులు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అసలు ఏమీ ఆహారం తీసుకోకుండా, నీళ్ళు కూడా తాగకుండా ఉంటారు. యోగిల గురించి వదిలేండి, కప్ప 6 నుంచి 8 నెలలు అసలు ఏమీ ఆహారం తీసుకోదు. ఏదో ఒక రంధ్రంలోనో బక్కలోనో మట్టి లోపల ఉండిపోతుంది. మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు వట అనుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఎట్లా ఉంటుంది? ఎక్స్పెరిమెంట్లు కూడా చేశారు. దాన్ని సస్పెండెడ్ యానిమేషన్ అంటారు. కప్పుకు ఎందుకో ఆ 8 నెలలు ఆకలి దొప్పులు వేయదు అంటే, అది యానిమేషన్ అంటే మూమెంట్లు, క్రియలు, చేతులు కాళ్ళు ఆడించడాన్ని ఆపేసుకుంటుంది. ముఖ్యంగా చేతులు కాలే కాదు, మనసును, ప్రాణవాయువుని దిగ్బంధనం చేసేస్తుంది. ప్రాణాన్ని కానీ మనం అందుకే యోగులు ప్రాణాయామాలు చేసుకుంటూ మెల్లగా దాన్ని ఆపేసుకుంటారు. రేచక కుంభకాలు అంటారు. ప్రాణ ఆయామం అంటే ఎక్స్పాన్షన్, లాగదీయడం అని. మనకు ఇన్ని ఆయుష్ అన్నీ లెక్కబట్టి మనకి జాతకంలో వస్తుంటుంది. ఆ ఉసిరు లెక్క పెట్టే మనకు ఆయుష్ నిర్ధారణ చేస్తారు. అది ఏం చేస్తాం మనము? రజోగుణము తమో గుణము ఎక్కువ ఉంటే ఊపిరి చాలా తొందరగా తీసేసుకుంటాం. మీరు చూడండి, కోపంలో ఉన్న వ్యక్తి ఎంత బుసగొడతా ఉంటాడు. రన్నింగ్ రేస్లో పరిగెత్తిన వ్యక్తి ఎంత జోరుగా ఊపిరి ఎంత జోరుగా తీసుకుంటూ ఉంటాడు. ఎవరైతే ఊపిరిని చాలా తొందరగా తక్కువ సమయంలో ఎక్కువసారి గాలిని బయటికి వదిలేసి లోపల తీసుకుంటారో అది తొందరగా ఖర్చు అయిపోతుంది. అందుకే జాతకంలో 84 సంవత్సరాలు ఉన్నా కూడా 74కి చచ్చిపోతారు. 10 సంవత్సరాల ముందే టప్ అయిపోతారు. అంటే అప్పటి వరకు ఉన్న ఆయుష్ నువ్వు తొందరగా వాడుకునేసావు. దేనివల్ల? ఓవర్ యాక్టివిటీ వల్ల. మళ్ళీ రజోగుణ తమో క్రోధం వచ్చినప్పుడు చాలా తొందరగా ఆయుష్ క్షీణమైపోతుంది. ఇంకా ఎన్నో క్రియలు ఉంటాయి. ఆ క్రియల వల్ల ఆయుష్ క్షీణమైపోతూ ఉంటుంది. కాలుస్తున్న శవాలున్న శ్మశానంలో పోతే కానీ ఆ గాలి పీల్చుకుంటే ఆయువు తగ్గిపోతుంది. మనకన్నా ఎక్కువ వయసున్న వాళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా ఆయువు తగ్గిపోతుంది. అందుకే మన పూర్వీకులు ఇవన్నీ నియమాలు చూసే ఎప్పుడే కానీ మగవాడు ఆ వయసు ఎక్కువ ఉండి ఆడవాళ్ళ వయసు తక్కువ ఉండేటట్టే పెళ్ళిళ్ళు చూస్తారు. అదేదో మగవాడు గొప్పవాడు అనే విషయం కాదు. ఎందుకంటే ఆయుష్ క్షీణించిపోతుంది. శాస్త్రము ప్రమాణం ఉంది, అవన్నీ ఆయుష్ క్షీణించిపోతాయి. అందుకే ఇలాంటి వల్ల మనం ఏం చేస్తాము, చాలా తొందరగా ఊపిరి తీసుకోవడం వల్ల తొందరగా ఖర్చు అయిపోయి మనకు 84 సంవత్సరాలు బతకాల్సిన వారు 74కే చచ్చిపోతాం. యోగులు వాళ్ళకు ఆయుష్, మేము చదువుకున్న ఆశ్రమంలో నీలకంఠ మహాదేవ్ అని 2వ మండలేశ్వరం ఉండేవాడు, రిషికేశ్ కైలాసాశ్రమంలో.
ఆయన ఆయుష్ 75 సంవత్సరాలు ఎంతో ఉంటుంది. ఆ సమయంలో ఏదో శరీరంలో ఒక రోగం లాంటిది ఏదో వస్తుంది. ఇంకా అక్కడున్న ఆశ్రమానికి పండితులు ఉంటారు. వాళ్ళ మనుమడే ఇప్పుడు కూడా పండితుడు. వాళ్ళ ఇంటి వాళ్ళే ఎప్పటికీ ఆశ్రమానికి పూజారిగా ఉంటారు. అప్పుడున్న ఆయన మహాపండితుడు జ్యోతిష్యంలో. ఆయన చెప్పేశాడు, ఈ వారం రోజులు ఈ శరీరం రాలిపోవాలని. కాకపోతే దానికన్నా ఎక్కువ 30-40 సంవత్సరాలు బతికిండు. ఆయుష్ కన్నా ఎక్కువ బతికేసిండు. ఆ పండితుడు ఇంట్లోకి వచ్చి వీళ్ళ పిల్లలకి చెప్పేవాడంట, ఒరే, ఈ జ్యోతిష్యాలు జాతకాలు మనలాంటి సామాన్య వ్యక్తులకేరా, యోగులకి అవి వర్తించురా, వాళ్ళ చేతిలో ఉంటుందిరా, వాళ్ళ చక్రాలు వాళ్ళే తిప్పుకుంటారా, మనం చక్రంలో తిరిగే వాళ్ళమరా, వాళ్ళ చక్రాన్ని తిప్పేవాళ్ళరా అని చెప్పేవాడు. ఇవన్నీ శాస్త్రాలు ఎక్కడ చూపించినా ఆయనకు ఆయుష్ అయిపోయినా కూడా ఇంత ఎక్కువ కాలం జీవించాడు అని. ఎట్లా అంటే వాళ్ళు ప్రాణవాయుని ఎక్కువ వేస్ట్ చేసుకోరు. వాళ్ళలో రజోగుణము తమో గుణం ఉండదు, సత్వగుణం ఉంటుంది. ఎంత పెద్ద విచిత్రాలు, ఎంత పెద్ద గొడవలైనా, ఎన్ని ఏది పోగొట్టుపోయినా కూల్గానే ఉంటారు, చల్లగానే ఉంటారు. చిన్న పెద్ద విషయాన్ని కూడా చాలా చిన్నగా చూస్తారు. మనం చిన్న విషయం కూడా పెద్దగా ఏదో పెద్ద ఆపత్తి అయిపోయిందని కేకలు వేసుకొని ఎగరేసుకొని ఏదో మొత్తం ప్రపంచమంతా మన నెత్తి మీద పడినట్లు ఆడతాం మనం. కాబట్టి వాళ్ళు కూల్గా ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఆ ఊపిరి మెల్లగా తీసుకుంటారు. మనసు వృత్తులు ఎంత నిదానంగా వస్తే ఊపిరి కూడా అంతే నిదానంగా తీసుకుంటాం. మనసులో మనము విపరీతంగా అది ఆలోచించి ఇది ఆలోచించి ఒక్కసారి 10-15 విషయాలు ఆలోచిస్తూ ఉంటాం. ఎక్కువ ఆలోచిస్తూ మనసు వృత్తుల మీద వృత్తులు పరిగెడుతూ ఉంటే కన్నా ఇంకా విపరీతంగా ఊపిరి కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. కానీ యోగులు దాన్ని ఆయామం, ఎక్స్పాన్షన్ చేస్తారు. ప్రాణాన్ని మెల్లగా అనులో విలులో మెల్లగా కుడి రంధ్రంలో మెల్లగా ఓంకారం జపం చేసుకుంటూ, సన్యాసులు అయితే ఓంకారం జపం చేసుకుంటూ మనసులో మెల్లగా ఊపిరి తీసుకుంటారు. మళ్ళీ పొట్టలో దాన్ని కాసేపు ఆపుతారు. ఆపిన తర్వాత మెల్లగా ఎడమ రంధ్రంలో మెల్లగా వదిలిపెడతారు. ఎంత మెల్లగా వదిలిపెడితే అంత ప్రాక్టీస్ చేయాలి. మళ్ళా ఎడమ రంధ్రంలోనే మెల్లగా ఊపిరిని తీసుకుంటారు. మళ్ళీ పొట్టలో ఆపేస్తారు కాసేపు. మళ్ళీ కుడి రంధ్రంలో వదిలిపెడతారు. ఇట్లా అందులో కొన్ని రోజులు ఈ వేలు పెట్టుకొని సహాయం ద్వారా అట్లా చేసుకుంటారు. మళ్ళీ కొన్ని రోజులు అభ్యాసమైన తర్వాత వాళ్ళకు వేలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కుడి రంధ్రంలోనే గాలి తీసుకోవాలంటే కుడి రంధ్రంలోనే గాలి పోతుంది అభ్యాసం బలం వల్ల. అట్లా వాళ్ళు ఆ ప్రాణాయామాలు అవి ఇవి చేసుకొని ఊపిరి తీసుకొని వదిలే స్పీడ్ని చాలా తగ్గించేసి నిలిపేస్తారు. అందుకే వాళ్ళకు 70 సంవత్సరాలు ఉన్నా వాళ్ళకి ఇచ్చిన ఆయుష్ని ఖర్చు పెట్టనే లేదు. వాళ్ళు అలాగే పెట్టుకున్నారు. కాబట్టి 75 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు బతికిన యోగుల చరిత్ర కూడా భారతదేశంలో ఉంది. త్రైలింగ స్వామి అయిన బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా ఉంటాడు. ఆయన 300 సంవత్సరాల వరకు బతికిండు. రామకృష్ణ పరమహంసులు వాళ్ళ గురువుని అందరినీ కలిసిండు. దిగంబరంగా ఉండేవాడు. ఆయన దిగంబరంగా ఉండి సమాజంలో తిరుగుతున్నాడు, అది చాలామందికి డిస్టర్బ్ అవుతుంది, జైల్లో వేస్తారు. ఆయన యోగిని జైల్లో వేస్తే ఎట్లేదు, గోడల నుంచి అలాగే నడుచుకొని వచ్చేసేవాడు. అయ్యో బీగాలు వేసినట్టే ఉన్నాయి, ఈయన బయటకు వచ్చేస్తున్నాడు కదా అని ఎన్నిసార్లు పట్టేసుకుని అన్నిసార్లు బయటకు వచ్చేసేవాడు. దాని తర్వాత ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఈయన సామాన్యమైన వ్యక్తి కాదని చెప్పేసి ఆయన ఎన్లైటెండ్ పర్సన్ అని, జీవన్ముక్తి పురుషుడని స్టేట్మెంట్ ఇచ్చేసి వదిలిపెట్టేశారు. ఆయన 300 సంవత్సరాల వరకు బతికుంటాడు. త్రైలింగ ఘాట్ అని, గంగా ఘాట్ కింద పక్క కాశీ పోతే కానీ అక్కడ త్రైలింగ ఘాట్ అని ఉంటుంది. ఆయన పేరు మీద ఒక ఘాట్ కూడా చేసేసారు. ఎట్లా అంటే కన్నా వాళ్ళు ఇలా ఇచ్చిన ఊపిరిని తొందరగా తీసుకోకుండా ఖర్చు చేయలేదు. రేచక కుంభకాల ద్వారా వాళ్ళు అలా దాన్ని ఆపేసుకుంటారు. అందుకే క్షుత్పిపాస 6 ఊర్మిలలో ఆకిలి దొప్పి అని ఊర్మిలు ప్రాణధర్మాలు. కప్ప దగ్గర ఉన్న సామర్థ్యం మన దగ్గర లేదు. అది 6 నెలల నుంచి 8 నెలలు ఆ మనసుని స్తబ్దం చేసేసి ఈ ఆకలి దొప్పే సమస్య లేకుండా హాయిగా ఉంటుంది. మనకు రోజు అదే సమస్య. కూటి కోసమే కోటి తిప్పులు అంటారు. కూటి కోసమే కోటి విద్యలు అంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద సమస్య ఆకలి దొప్పి.
ఈ ఆకలి దప్పి కోసమే ఎన్నో చోట్ల పరాధీనతను స్వీకరించేస్తాం, దీనత్వం వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ యోగిలలో ఆ దీనత్వం ఉండదు. వాళ్ళు దాన్ని గెలిచి అది నా ధర్మం కాదు, ఈ శరీర ధర్మం అని. అందుకే యోగి మొదటి రోజు సమాధి స్థితిలో కూర్చోవాలనుకున్న రోజు ఆలోచించండి, మనసులో ఏమి నిర్ణయం ఉండొచ్చు. ఇవన్నీ ఆకలి దప్పి మనకు కూడా సమస్య. మనం కూడా ఎక్కడో పోయి గుహల్లో పోయి కూర్చోవాలని అనుకుంటున్నాం, కానీ ఒక భయం కూడా వెనకాల వెంటాడుతూ ఉంది. ఆ గుహలో కూర్చుంటే నాకు ఆకలి దప్పి అయిపోతే నేను ఎట్లా, ఎందుకంటే ఒక రోజు 2 రోజులు భోజనం లేకుండా ఉండి పరీక్షలు కూడా చేస్తే తెలుస్తుంది. అందుకే జీవితంలో శివరాత్రి అలాంటప్పుడన్నా ఒకసారి ఉపవాసం ఉండి చూడండి, ఏమి ఇంద్రియాల శక్తినే ఉండదు. 9 రోజులు ఒకసారి ఉంటే కన్నా అయ్యొచ్చు, కూర్చుంటే లేస్తామా లేదా అని డౌట్ అవుతుంది. లేవని కూడా శక్తి, లేస్తుంటే పడిపోతూ ఉంటాం. 18 రోజులు చిన్న టీ గ్లాస్ గ్లాస్లో అంతే పాలు తాగి 18 రోజులు ఉండి చూస్తుంది. శక్తి ఎంత తగ్గిపోతుందంటే మొత్తం ఇంకేం ఎముకలు కనిపించడం స్టార్ట్ అయిపోతాయి 18 రోజులకి. ఇంకా మలం అంటూ రానే రాదు. ఎప్పుడో 20 రోజులకు ఇంత ఇంత మలం వస్తుంది, అంత ఏమీ లేనే లేదు కదా, అప్పుడు పోయిందే లేదు కదా, ఏమి రాదు. మళ్ళీ ఎంత పరిస్థితి అయిపోతుంది, ఎక్కడో అడవిలో పోయి ఇలాంటి అలవాట్లు చేసుకుంటే అక్కడి నుంచి మళ్ళీ ఊర్లోకి రావాలనుకుంటే అక్కడి నుంచి నడుచుకొని కూడా రాలేము. అయినా ఆ శక్తి కూడా ఉండదు. మళ్ళా అట్లా ఈ ఆకలి దొప్పి సమస్యలు వెంటాడుతున్నాయి మనం. కానీ ఆ నిర్వికల్ప సమాధి స్థితిలో కామారెడ్డిలో అక్కడ ఒక శబరి మాత అని ఒక మాత ఉండేది. మొన్న అంటే ఒక 20 సంవత్సరాల వెనకాలనే శరీరం వదిలిపెట్టారు. ఆమె కూసుంటే కన్నా కదలకుండా 7 సంవత్సరాలు కూసుంది 7 సంవత్సరాలు. చెదులు వచ్చేసి కాలు చర్మం అంతా తినేసి ఎముకలు తెల్లగా కనిపిస్తున్నట్ట, కాలు తిప్పితే ఎముకలు. ఆయన కూడా ఆ స్థితిలోనే ఉండిపోయిండ్రు. మరి ఆకలి దొప్పి సమస్యలు వాళ్ళకెందుకు లేవు? ఆ తెగింపు ఏంటి? ఎందుకంటే మన దగ్గర ఉన్న జ్ఞానము, ఇన్ఫర్మేషన్ మనము ఆచరణలో తీసుకోలేకపోతున్నాం. ఆ ధైర్యము, ఆ సాహసం చేయలేకపోతున్నాం. వాళ్ళ దగ్గర ఇది ఆకలి దొప్పి నా సమస్య కాదు, అది ప్రాణం ధర్మము, ప్రాణము ఈ శరీరానికి ఉంది, నా ఆత్మలో నిర్గుణ నిరాకారమైన స్వరూపంలో ప్రాణం లేదు, నాది కాని ప్రాణం సమస్యలు నేనెందుకు తీసుకోవాలా అని గట్టి నిర్ణయం ఉంది, దృఢమైన నిశ్చయం ఉంది వాళ్ళ దగ్గర. మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందంతే, దృఢమైన నిశ్చయం లేదు. ఆ దృఢమైన నిశ్చయం ఉంది కాబట్టి వాళ్ళు ఆ తెగింపు చేయగలుగుతారు. అందుకే ఇక్కడ నిధిధ్యాసంలో అదే మళ్ళీ చెప్తున్నారు, నువ్వు దానికోసము పిరికివాడిలాగా భయపడకు, అవి నీ సమస్యలు కాదని. బుద్ధ భగవానుడు లాంటి వాడు బెదిరిపోయాడు. అన్ని గురువుల దగ్గర దీక్ష తీసుకొని ఇట్లే నిరాహారిగా ఉండి 1 సంవత్సరము చెట్టు కింద ధ్యానం చేస్తూ ఉంటే కన్నా ఇంకా సుస్థ అయిపోతుంది కదా. మనకేంటంటే ఏమన్నా సాధన చేస్తూ ఉంటే రిజల్ట్ ఏమన్నా తొందరగా రాకపోతే మన ఓపిక పోతుంది, అనుమానం వచ్చేస్తుంది, అయ్యో నేను చేస్తుంది కరెక్టో కాదో, అసలు నాకు ఆ ఫలం, ఆ రిజల్ట్ వస్తుందో లేదో అని మధ్యలోనే లేచి వచ్చేస్తాను. తాడో పేడో తేల్చుకోవాలనుకున్న వాడు ఇంకా లేవుడు, దొరికితే దొరకని లేదా ప్రాణం పోని అని చెప్పేసి. బుద్ధ భగవానుడు 1.5 సంవత్సరం కూర్చొని మధ్యలో లేచేస్తాడు. లేచేసి నా వల్ల అయితలేదు, ఇది ఏమి తినకుండా ఆహారము నా వల్ల అయితలేదని చెప్పేసి అక్కడ చిన్న కాలు పోతూ ఉంటుంది. కాలు ఒడ్డున వచ్చి నిలుచుకొని ఆలోచన చేస్తూ ఉంటాడు. అక్కడ చూస్తే ఒక ఉడత ఉంటుంది. ఉడత తోకలో నీళ్ళు అద్ది గడ్డ మీద వేస్తూ ఉంటుంది. భలే బిజీగా అదే పని చేస్తూ ఉంటుంది. ఏమి ఈ ఉడత ఆ నీళ్ళని తోకలో అద్దడం ఏంటి, బయట గడ్డ మీద వచ్చి చిలకరించడం ఏంటి? అప్పటికి కొన్ని చిన్న చిన్న సిద్ధులు కొన్ని నేర్చుకో ఉంటాడు. ప్రాణుల భాషలు తెలుసుకుని మాట్లాడే లాంటి కొన్ని సిద్ధులు. అప్పుడు ఆ యోగమాయతోటి ఆ ఉడతను అడుగుతాడు, ఏమి ఇంత బిజీగా నువ్వు ఈ పని చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని. అది చెప్తుంది, ఈ ఒడ్డు పక్కలో ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టులో నేను గూడు పెట్టింటి, ఈ వాగులో వర్షం వచ్చి నీళ్ళు ఎక్కువైపెడిసి ఆ గూడులో నా పిల్లలు ఉండ్రి, ఈ వాగు నా పిల్లలతో పాటు నా గూడుని తీసుకెళ్ళిపోయింది,
నాకు ఈ వాగు మీద చాలా కోపం ఉంది. ఈ వాగుని నేను లేకుండా చేసేస్తాను, దీన్ని ఎండబెట్టేస్తాను నేను అంటున్నాను. బుద్ధ భగవానుడు నవ్వుతాడంట. నీకేమన్నా పిచ్చిపోయిందా? నీ తోకలో ఒక్కొక్క సుక్క నువ్వు వేస్తుంటే అంత పెద్ద వాగులో ఉన్న నీళ్ళు ఎప్పుడు ఖాళీ కావాలా, ఎప్పుడు ఎండుతుంది అని ఎటకారం చేస్తాడంట బుద్ధ భగవానుడు. అప్పుడు అది ఉడతా, నేను నీలాగేమన్నా పిరికి పొందని అనుకున్నావేమి? 1.5 సంవత్సరం కాలేదు కూర్చొని ఇంకేమీ కాలేదని చెప్పేసి లేచి వస్తాను, నీలాగా ఆ మధ్యలో వదిలిపెట్టేస్తాను అనుకుంటావేమి? ఈ జన్మ అంతిమ వరకు నేను చేస్తా ఉంటాను, లేకపోతే ఇంకో జన్మ మనిషి జన్మ ఎత్తుకొని వస్తాను, కట్టగట్టేసి ఇక్కడ నీళ్ళు రాకుండానే చేస్తాను, దీన్ని ఎండబెట్టడం అంటే ఎండబెట్టేస్తాను నేను అని చెప్తుంది. అప్పుడు ఓహో, ఇది నా కోసమే భగవంతుడు ఇలా క్రియేట్ చేశాడని దాని నుంచి జ్ఞానం పొంది మళ్ళాపై గట్టిగా సాగో తాడో పేడో తేల్చుకోవాలని మళ్ళాపై కూర్చుంటాడు. ఇవన్నీ జీవన్ముక్త పురుషుల చరిత్రలు, ఇవన్నీ చదివితే మనకు అర్థమవుతుంది. నేను ఎన్ని 75 మంది జీవన్ముక్త పురుషులు వాళ్ళ చరిత్ర చదివాను. ఎప్పుడు వాళ్ళకి ఆ పరమాత్మ స్థితి కలిగిందంటే ఇంకా నాకు ఈ బతకడమే వేస్ట్, నేను నాకు పరమాత్మ సాక్షాత్కారం లేకపోతే నేను బతుకును అని ప్రాణాన్ని కూడా వదిలిపెట్టే అంత ప్రయత్నం చేసినప్పుడు అలాంటి స్థితి కలిగింది. అంతటి తెగింపు రావాలి. అంతటి తెగింపు రావాలంటే మళ్ళీ శ్రవణ మననాలు ఇది చేసుకొని అది వింటూ ఉండాలి. ఇది క్షుత్ పిపాస, ఆకిలి దొప్పి అనేది పెద్ద సమస్య ఉంది మనకి ఈరోజు. ఆ రెండు లేకపోతే మనం ఎవరి దగ్గర గులాంగిరి చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ తల వంచాల్సిన అవసరం లేదు. ఎక్కడ పైన ఈ సమస్య మనల్ని వెంటాడుతూ ఉంది. మరి శాస్త్రం చెప్తా ఉంది, నీకు దానికి సంబంధమే లేదు. ప్రాణం నీ స్వరూపం కానే కాదు. పంచకోశ వివేకాలలో ప్రాణమయ కోశం కూడా మనం కాదని నిరూపణ అయిపోయింది కదా. ఆత్మతత్వం కాదు ప్రాణం. మనకేమో ప్రాణం ఉంటే నేను ఉంటాను, ప్రాణం లేకపోతే నేను లేకుండా అయిపోతానని అనుకుంటాను. నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్న యోగి ప్రాణాన్ని స్తబ్ద రూపంలో పెట్టాడు. ఆయన అస్తిత్వం లేకుండా అయిపోయిందా? కప్ప ఈ 6 నెలల నుంచి 8 నెలల్లో ప్రాణాన్ని స్తబ్ద రూపంలో పెట్టేస్తుంది, ఊపిరి ఆడదు. అది లేకుండా అయిపోతుందా? ప్రాణం ఉన్నా లేకపోయినా మనం ఉంటాం. ఆత్మము నిత్య స్వరూపము, అది పుట్టుక సావు అనేది ఉండదు. ప్రాణము స్థూల శరీరం ఉన్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ప్రాణం బయటకు వస్తుంటుంది. మళ్ళీ అది సుప్త రూపంలో ఉన్న ప్రాణం వేరు ఉంటుంది. కాబట్టి ప్రాణానికి పుట్టుక ఉంది, సావు ఉంది. ప్రాణంలో క్రియలు జరుగుతున్నాయి, రావడం పోవడము. మన ఆత్మలో క్రియలు జరగవు. ఆకాశంలో స్పేసులో ఏమైనా క్రియలు జరుగుతాయా? ఖాళీ జాగా ఇక్కడి నుంచి అక్కడికి నడుచుకొని పోతుందా? రావడం పోవడం ఉంటుందా ఖాళీ జాగా? లేదు, అందులో క్రియలు జరగవు. మన ఆత్మలో కూడా క్రియలు జరగవు, ప్రాణంలో క్రియలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రాణము మన స్వరూపం కాదు. మరి మన స్వరూపమే కాదు అన్నప్పుడు అది ఉండాలని ఎందుకు మన ప్రయత్నం? ఎందుకు? మనకి ఏం ప్రయోజనం ఉంది అది ఉండడం వల్ల? అది ఉండడం వల్లనే మనకి ఆకలి దప్పులు ఉన్నాయి, పెద్ద అన్ని సమస్యలు స్టార్ట్. అది ఎందుకు ఉండాలి? మనకు అవసరం లేదు. మనకేమో కాసేపు ముక్కు బిగబెడుకుంటే ప్రాణం డబడబా అని ప్రాణము మర్మ స్థానాలన్నీ కదిలిపోతాయి. అభ్యాసం చేసుకోవాలి. ఆ ప్రాణాన్ని గెలిచే యుద్ధం. మన ఇండియన్ ఆర్మీలో 9 నిమిషాలు ఊపిరి ఆడకుండా 9 నిమిషాలు నీళ్ళల్లోనే ఈదుకుంటూ వెళ్ళిపోతారు. సామాన్యంగా వాళ్ళకేమీ మోక్షం కోసం ప్రయత్నం చేయరు. కేవలం వాళ్ళు యుద్ధాభ్యాసంలోనే 9 నిమిషాలు ఆపగలుగుతారు. అలాంటి వాళ్ళు నేవీలో సెలెక్ట్ చేస్తారు. మరి మనము 1 నిమిషం 2 నిమిషాల కన్నా పోతే ప్రాణ సంకటం ఊపిరి ఆపితే కానీ తట్టుకోలేకపోతాం. రమణ మహర్షి ఎంత గొప్ప ప్రయత్నం చేశాడు. వాళ్ళ ఇంటి ముంగట శవాన్ని తీసుకొని పోతా ఉంటే, అవును చచ్చిపోవడం అంటే ఏంటి? ఆ కాస్త ఊపిరి ఆడకుండా పోతే ఏం అవుతుంది? ఏం పోయేదేముంటుంది? వచ్చేదేముంటుంది? కాస్త టెస్ట్ చేయాలని చెప్పేసి ముక్కుని బాగా గట్టిగా బిగుబట్టేసుకుంటాడు. బిగుబట్టి మండుపట్టు పడతాడు. మరి మహాయోగులు కాబట్టి ఆ ధైర్యం ఉంటుంది, తెగింపు ఉంటుంది. నిజంగానే ప్రాణవాయు వెళ్ళిపోతుంది, శవం కింద పడిపోతుంది. అయ్యో, ఎంత పని చేసుకుంటే చిన్నపిల్లల ఆటలాగా చేయనీకి పోయి నిజంగానే చచ్చిపోతే కదా. అయ్యో, ఎంత పని చేసుకుంటేనే కాసేపు బాధపడతాడు. బాధపడిన తర్వాత అవును నేను చచ్చిపోయినాను కదా, మరి నేను చచ్చిపోయింటే నేను చచ్చిపోయినాననే విషయం ఎవరికి తెలుస్తూ ఉంది?
నాకే తెలుస్తుంది. అంటే నేను ఈ శరీరానికన్నా భిన్నంగా ఉన్నామన్నా, అంటే ఈ శరీరం నా నా స్వరూపం కాదు కదా, దీనికన్నా భిన్నంగా ఉన్న స్వరూపం కదా అని. అప్పుడు తన సూక్ష్మ శరీరం గురించి తనకు భానం అవుతుంది. అంతే, ఆ కాసేపే మృత్యు అనే భయము ఒక 2-3 నిమిషాలే. దాని తర్వాత ఇమీడియట్గా ఇంకో శరీరం, సూక్ష్మ శరీరానికి వెళ్ళిపోయి ఉంటాం. ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ శవాన్ని పట్టుకొని అయ్యో అని ఏడుస్తుంటారు, కానీ ఆ చచ్చిపోయిన వ్యక్తి సూక్ష్మ శరీరాలు అన్నీ చూస్తూ ఉంటాడు. ఎవరెవరు ఏడుస్తున్నారు, ఎవరెవరు ఏడడం లేదు, శ్మశానానికి ఎట్లా తీసుకుపోతారు, ఎట్లా పూడ్చిపెడతారు, అన్నీ చూస్తూ ఉంటుంది అది. ఇంత మృత్యుకి బెదిరిపోతాం అట్లే. అయ్యయ్యో ప్రాణం అంటే ఏమో అని చెప్పి. ప్రాణం మనం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ఎన్నిసార్లు వచ్చింది, ఎన్నిసార్లు పోయింది. ఆ బోడి ప్రాణం కోసం భయపడి ఈ ఆకలి దప్పుల సమస్యలకు ఇరుక్కొని సమాధి స్థితిలో కూర్చోలేకపోతున్నాం. ఆకలి దొప్పి అయితే కనుక ఇమీడియట్గా పోయి దానికి భోజనం తీసుకోవడం. ఎందుకంటే ఇంకా నిశ్చయము దృఢం కాలేదు. జరా మృత్యు కూడా శోకము మోహం. శోకం మోహము ఈ శరీరం మీద నేను అనుకొని మనకు శోకాలు కానీ మోహాలు కానీ వస్తాయి. అహం మమ భావాలు ఎక్కడ ఉంటాయి, అక్కడే శోకమోహాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పాను కదా, ఎవరన్నా బాడిగింటికి వస్తాడు, బాడిగింటికి వస్తే కన్నా వాడికి ఎక్కడ ఫోటోలు కావాలో అక్కడ సుత్తి మళ్ళీ తీసుకొని ఢనా ఎక్కడ పడితే అక్కడ రంధ్రాలు పెట్టేస్తూ ఉంటాడు. వాడు కింది ఇంట్లో ఓనర్ ఉంటాడు, ఆ సౌండ్ వింటేనే వాడికి ఆ పైన మళ్ళా గోడలో దిగుతూ ఉంటే వాడు గుండెల్లో మళ్ళీ దిగినట్లు ఉంటుంది ఓనర్కి. ఎందుకంటే వాడికి మమభావం ఉంది ఆ ఇంట్లో. ఎందుకంటే ఆ రంధ్రాలు పెట్టేస్తే మనం ఆ రంధ్రం పూయాలి, మళ్ళీ పెయింట్ వేపియాలి, అది ఇది రిపేరింగ్ ఖర్చులు అని. మనము ఈ శరీరాన్ని అద్దె ఇల్లులాగా చూసుకోవాలంతే. దీన్ని సొంత ఇల్లులాగా చూసుకుంటున్నాం. కాబట్టి దీనికి అయ్యే సమస్యలన్నీ మన సమస్యలు అయిపోతున్నాయి. కబ్జా అనే ఒక ప్రకారం మనం ఈ పంచభూతాల నుంచి వచ్చిన ఈ శరీరంలో మనం కబ్జా చేసుకున్నాం. పంచభూతాలకు సంబంధించినవి ఈ శరీరంలో ఉన్నాయి. కాబట్టి ఆ శోకమోహాలు కూడా అహమ్మమ భావాలు ఉన్న వాళ్ళకే వస్తాయి. కానీ యోగికి అవి ఉండదు కాబట్టి అవి ఉండవు. ఇంకా జరామృత్యు అంటే ముసలితనము మళ్ళీ మృత్యు అన్నది కూడా ఈ శరీరానికి సంబంధించింది. మన ఆత్మ ఎప్పుడు దానికి షడ్భావ వికారాలు అసలు ఉండవు. ఎప్పుడు ఒకేలాగానే ఉంటుంది. ఆకాశము ఎప్పుడు ఖాళీ జాగా ఎప్పుడు మార్పు చెందలేదు. ఇంకా గాలిలో కొన్ని మార్పులు వస్తాయి. ఒకసారి సువాసన వస్తుంది, ఒకసారి దుర్వాసన వస్తుంది. వికారాలు మార్పు అనేది జరుగుతూ ఉంటుంది అన్ని భూతాలు. కానీ ఆకాశంలో ఏ మార్పు ఉండదు. ఎప్పటికీ మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఖాళీ జాగా అలాగనే ఉంది. అలాగే దానికన్నా సూక్ష్మంగా ఉన్న మన పరమాత్మ స్వరూపం ఎప్పుడూ ఒకేలాగానే ఉంది. అందులో ఈ పుట్టుక, యవ్వనము, బాల్యము, మధ్య వయస్సు, మళ్ళీ జర, ముసలితనము, సావు ఇలాంటి వికారాలు అసలు ఉండవు. కాబట్టి ఈ షడ్బీర్ ఊర్మిభి అయోగి, ఈ ఊర్మిలకి అసలు అంటకుండా నీ స్వరూపం ఉందని గురువులు ఉపదేశం చేస్తున్నారు. మళ్ళా ఎలాంటిది, యోగి భావితం, యోగిల హృదయాల్లో భావించుకున్న స్వరూపం ఇది అని. రామ అనే శబ్దము రాముడు పుట్టుకు ముందే ఉండే. అందులో మంచి ఇప్పుడు మన సనాతన ధర్మంలో పేర్లు పెట్టే దాంట్లో కూడా మంచి విచారణ ఉంది. పరమాత్మని పేర్లు పెట్టేవాళ్ళు. ఎందుకంటే నిజమైన పేరు స్వరూపం అంది అదే. రామ అంటే రము క్రీడాయాం అనే ఒక ధాతు ఉంటుంది. దానికి గై అనే ఒక సఫిక్స్ అవి కలిస్తే గాన రామ అనే శబ్దం ఉత్పత్తి అవుతుంది. దాని అర్థం ఏంటంటే యస్మిన్ యోగినః రమంతే, యోగులలో ఎందులో రమిస్తూ ఉంటారో అదే రాముడు అని. యోగులలో నిర్గుణ నిరాకార స్వరూపమైన పరమాత్మునిలో రమిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న కాస్త మనసు బుద్ధి ఏది ఉంటుందో అది బ్రహ్మాకార వృత్తి రూపంలో నిర్గుణ నిరాకార స్వరూపమైన పరమాత్మని లక్షితంగా చూస్తూ ఉంటుంది. అలాంటి యోగుల హృదయంలో భావించుకోగలిగినది నీ స్వరూపము. సామాన్య వ్యక్తులు దాన్ని అసలు గ్రహించలేరు. నా కరణైర్విభావితం,
కరణాలంటే మనసు, బుద్ధి, కళ్ళు, చక్షురింద్రియాలు, శ్రోత్రేంద్రియాలు, ఇవన్నీ కరణాలు. వీటి ద్వారా నా విభావితం, ఆ ప్రయత్నాలు వదులుకో. కంటి ద్వారా పరమాత్మని చూసే కోరిక వదులుకో. మనసు బుద్ధుల ద్వారా మైకం తెలుసుకునేట్టుగా అట్లా తెలుసుకునే కోరికలు వదులుకో. అట్లా తెలుసుకోవడం కుదరదు పరమాత్మని, ఆయన దొరకడు. ఈ మనసుకు, బుద్ధికు వీటి ద్వారా ఇది ఏదన్నా ఒక జ్ఞానం కావాలంటే దానికి ఏదన్నా ఒక రూపం ఉండాలి, కలర్ ఉండాలి. రూపము, కలర్ లేకపోతే కనీసం ఒక గుణాలన్నా ఉండాలి, కొన్ని గుణాలన్నా ఉండాలి. ఇప్పుడు చూడండి, స్పేస్కి అది కలర్ లేదు, రూపం లేదు, కానీ అందులో ఒక గుణం ఉంది. ఏంటంటే అవకాశ దాతృత్వం, అకామిడేటింగ్ కెపాసిటీ. ఖాళీ జాగాలో మనము అక్కడ దేన్నన్నా ఉంచుకునే సామర్థ్యం ఉంది. అలాంటిది ఉంది కాబట్టి దాని గురించి జ్ఞానం అయిపోతుంది. కానీ పరమాత్ముడిలో గుణాలు లేవు, రూపము లేదు, ఏమి లేదు. కాబట్టి ఇంద్రియాలు, మనసు, బుద్ధుల ద్వారా దాన్ని మైకం తెలుసుకున్నట్టుగా తెలుసుకునే ప్రయత్నాలు మానుకోవాలి. అది ఎప్పటికీ జరగని పని. ఎట్లా మరి తెలుసుకోవాలంటే కనుక గురువులు, శాస్త్రము ద్వారా, సంస్కృతమైన మనసు ద్వారా మనం తెలుసుకోవాలి. ఎట్లా సంస్కృతం అవుతుందంటే గురువులు చెప్తారు, చూడు నాయన, బుద్ధి వృత్తుల్లో కూడా దేని ద్వారా తెలుసుకోగలుగుతున్నాము అదే మన స్వరూపము అని. ఇప్పుడు ఏం ఆలోచించాము, నిన్నేం ఆలోచించాము, మొన్నేం ఆలోచించాము. బుద్ధి వృత్తుల్లో జరుగుతున్న జ్ఞానాన్ని, జ్ఞానస్య జ్ఞానం, వ్యవసాయ జ్ఞానం అంటారు. అది ఎక్కడ జరుగుతుందంటే కేవల సాక్షి, మన లోపల ఒక కేవల సాక్షి ఉంది. ఓహో, ఏ చైతన్యం వల్ల నేను బుద్ధి వృత్తుల్లో జరిగే జ్ఞానాన్ని కూడా నేను తెలుసుకోగలుగుతున్నానో అదే నా స్వరూపం. నేను ఆల్రెడీ ఉన్నాను, నేను ఇంకా తెలుసుకోలేదు, నేను ఇంకా పరమాత్మని పొందలేదన్న అనవసరంగా నేను భ్రాంతిలో ఉండి ఆల్రెడీ నేను ఉన్నందుకే అసలు మనసు, బుద్ధులు పనిచేస్తున్నాయనే విషయం తెలుస్తూ ఉంది. ఈరోజు నా మనసు బాగలేదు, నిన్న బాగుండే అంటే మనసు వృత్తులు, మనసులో జరిగే విషయాలు కూడా తెలుసుకుంటున్నాం. కాబట్టి ఆ సాక్షి రూపంలో నేనున్నాను, అదే నా నిజమైన స్వరూపము. అట్లా ఈ కరణాల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నాలు వదిలిపెట్టేసి కేవలము లక్షితం చేసుకోవాలి. బుద్ధ్య వేద్యం అనవద్య భూతియద్. బుద్ధ్య వేద్యం, బుద్ధి అంటే నా చక్షుషా గృహ్యతే నాపి వాచ, ఉపనిషత్ ప్రమాణం ఉంది. కళ్ళు ద్వారా కానీ, వాగేంద్రం ద్వారా కానీ మనం తెలుసుకోలేము. నైవ వాచ నా మనసా ప్రాప్తుం శక్యో నా చక్షుషా, కఠోపనిషత్తు. నా తత్ర చక్షుర్గచ్చతి నా వాగ్ గచ్చతి, కేనోపనిషత్తు. అన్ని ఉపనిషత్తులు కూడా ఇదే చెబుతున్నాయి. బుద్ధ్య వేద్యం సూక్ష్మగ్రాహ్యత్వం హీన బుద్ధ్యా వేతుం అశక్యం. మందబుద్ధి ద్వారా మనము దాన్ని గ్రహించలేము. కశ్చిద్దీర ప్రత్యేగాత్మానం ఐక్షత్. ఎవడో ఒక ధీర పురుషుడు త్వగ్రయ బుద్ధ్యయ, చాలా తీక్షణమైన బుద్ధి ద్వారా యోచిస్తుందో వాడే ఈ తత్వాన్ని గ్రహించగలుగుతాడు. అందుకే బుద్ధిని తీక్షణంగా చేసుకోవాలి. ఆ బుద్ధి ద్వారానే మన పని అవుతుంది. అలాంటి శాస్త్ర మళ్ళీ గురువుల ద్వారా సంస్కృతమైన మనసు, బుద్ధి ఉందేమో దాని ద్వారానే మనం తెలుసుకోగలుగుతాము. మళ్ళీ అనవద్యం, దోషరహితమైన అలాంటి స్వరూపాన్ని నువ్వై ఉండావు. తత్వమసి అని నేను మహావాక్యాల ద్వారా నువ్వు ఆ బ్రహ్మవే అయి ఉన్నావని నేను ఏదైతే చెప్పానో ఇది నీ స్వరూపం ఇలా ఉంటుంది. నీ స్వరూపము ఇలా ఉంటుందని నువ్వు భావించుకో. యద్భావం తద్భవతి, ఎలా భావిస్తూ ఉంటావో నువ్వు అలాగే అయిపోతావు అని మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో చెప్తా ఉంటారు. భ్రాంతి కల్పిత జగత్కళాశ్రయం స్వాశ్రయం చ సదసద్విలక్షణం నిష్కలం నిరుపమాన వృద్ధిమత్. నిరుపమాన
వృద్ధిమత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని భ్రాంతికల్పితజగత్కలాశ్రయం స్వాశ్రయం చ సదసద్విలక్షణం నిష్కలం నిరుపమానవృద్ధిమత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని భ్రాంతికల్పితజగత్కలాశ్రయం స్వాశ్రయం చ సదసద్విలక్షణం నిష్కలం నిరుపమానవృద్ధిమత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. భ్రాంతి కల్పిత జగత్ కళాశ్రయం, భ్రాంతి ద్వారా కల్పితమైన ఏదైతే జగత్తుందో ఆ సంపూర్ణ జగత్తుకి ఆశ్రయము మన స్వరూపము. ఒక తాడు కింద పడి ఉంటే ఒకే తాడు మీద లేదా తార్ రోడ్లో ఒక క్రాక్ పడి ఉంటుంది. సాయంకాలము ఇలాంటి మబ్బు సమయంలో దూరం నుంచి చూస్తే ఆ క్రాకు ఒకరికి పాములాగా, ఒకరికి నాగపాములాగా, ఒకరికి కట్టెల పాములాగా, ఒకడికి నల్ల తాడులా, ఆవు మెడలో కట్టిన నల్ల తాడులాగా, ఒకరికి గోమూత్రంలాగా, ఆవు నడుచుకుంటూ మూత్రం పోసుకుంటూ పోయిందని ఇన్ని వెరైటీలుగా కనిపించినా కూడా ఆ అన్ని వెరైటీ వస్తువులకి ఆశ్రయము ఆ ఒక్క క్రాకు, రోడ్డు మీద టార్ రోడ్డు మీద వచ్చిన ఒకే ఒక్క క్రాకు. అలాగే ఈ ప్రపంచంలో ఎన్ని వెరైటీ వస్తువులు ఉన్నప్పటికీ కూడా అన్ని వెరైటీలకి ఒకే ఒక అధిష్టానం, అది సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ, అది మనమే ఉన్నాం. మన ఒక అధిష్టానంలోనే సంపూర్ణ జగత్తు ఆధారపడి ఉంది. అలాంటి భ్రాంతి కల్పితమైన జగత్ కళకు ఆశ్రయమై స్వాశ్రయించాలి. మరి ఈ ప్రపంచానికంతా మనం ఆశ్రయం అయితే, మన స్వరూపం ఆశ్రయం అయితే, మనకు ఆశ్రయం ఏంటంటే పరమాత్మ స్వరూపునికి తనకు తానే ఆశ్రయం, స్వ ఆశ్రయం. తనకు మళ్ళీ ఇంకో ఆశ్రయం లేదు, తనకు తానే ఆశ్రయంగా. మళ్ళీ సద్ అసద్ విలక్షణం. సద్ అసత్ అంటే ఇక్కడ మూర్తము అమూర్తము. అసత్ సత్ అంటే కన్నా అగ్ని, పృథివీ, నీరు, ఇవి కంటికి ఇంద్రియాలకి గోచరం కాబట్టి వీటిని సత్ అంటారు. మళ్ళీ వాయు, మళ్ళీ ఆకాశాన్ని అసత్ అంటారు. ఎందుకంటే అవి కంటికి అనుమానము ద్వారా మనకు జ్ఞానం అవుతుంది. వాయువుని ఏ ఇంద్రియము ద్వారా జ్ఞానం పొందుతాము? అనుమానం ద్వారా, ఇంద్రియాల ద్వారా కాదు. ఎందుకంటే చెట్టు కొమ్మ అల్లాడుతూ ఉంటే ఓ చెట్టు కొమ్మ అల్లాడుతూ ఉంది కాబట్టి అక్కడ గాలి ఉండాలి. మళ్ళీ స్పర్శేంద్రియానికి తాకుతుంది, స్పర్శేంద్రియానికి తాకి అక్కడ స్పర్శ ఉంది కాబట్టి ఓ ఇక్కడ గాలి ఉంది అని. కాబట్టి అవి గాలి మరియు వాయువుని అసత్ అంటారు. మన ఆత్మ కనిపించే ఈ అగ్ని, పృథివీ, జలం లాంటి వస్తువును కాదు, కానీ సూక్ష్మంగా ఉన్న ఆకాశము, వాయువు లాంటి వస్తువు కూడా కాదు. ఈ రెండిటికి సద్ అసద్ విలక్షణం, ఈ రెండిటికి విలక్షణంగా ఉన్న వస్తువు. మరి అందరూ పప్పర్మెంట్ని చూసినట్లు పరమాత్మ చూడాలనుకుంటున్నారు. ఎప్పటికీ ఆ కోరిక నెరవేరదు. ఆయన అలాంటి మెటీరియల్ వస్తువు కానే కాదు. ఆయన భావస్వరూపం, జ్ఞానస్వరూపం. ఎలాగ దుఃఖము, సుఖము, నొప్పి, ఇవన్నీ ఏమి పదార్థాలు అంగడిలో కొనలేము మనం, వాటిని చూడలేము, వాటి డ్రాయింగ్, వాటి చిత్రాలు మనం రాయలేము. నొప్పి ఎట్లుంటుందో రాసి చూపించండి మరి పుస్తకాల్లో. కానీ నొప్పి అనేది ఒకటి ఉందని తెలుసా లేదా మనకు? అలాంటి అనుభవగమ్యమైనది మన ఆత్మస్వరూపము, వస్తువులు కాదది. అందుకే సద్ అసద్ విలక్షణం. అది నిష్కలం. ఏ ప్రకారమైన కళలు అంటే షడ్భావ వికారాలు మనలో లేవు. ఇవన్నీ శరీరానికే. శరీరము మనం తినే అన్నము వల్లనే అది అన్నము ఒక వికారమే శరీరం. ఇప్పుడు మనం తిన్న అన్నము రసమై, రసము రక్తమై, రక్తము మాంసమై, మాంసము ఎముకలోని పూనుగు వీర్యమవుతుంది. తండ్రి రూపంలో చిన్న వీర్య కణంలాగా ఉంటుంది, తల్లి గర్భంలో వెళ్తుంది. మళ్ళా తల్లి అన్నం తింటా ఉంటే అది పెద్దగా అవుతూ ఉంటుంది. అన్నమే
ఇప్పుడు 4-5 చపాతీలు చేయాలని చపాతీ పిండి కలిపి పెట్టింటాం. సడన్గా మళ్ళీ 10 మంది గెస్ట్లు ఎక్స్ట్రా వస్తున్నారని తెలుస్తుంది. మళ్ళీ ఇంకొంచెం పిండి కలిపి ఈ పిండి ఆ పిండితోటి కలిపేసరికి సైజు పెద్దది కాదా? అంతే మరి మనం చేస్తూ ఉండేది. మనిషి ఎందుకు పెరుగుతున్నాడంటే కన్నా పక్కలో ఉన్న ఆహారాన్ని ఈ ఆహారానికి ఈ శరీరానికి మెత్తుతున్నాం. మనం తిన్న అన్నము అంతా ఒకసారి లెక్కేసుకొని ఊహించుకుంటూ ఒక పెద్ద కొండ అవుతుంది. సత్యలోపు ఒక కొండను తినేసి ఉంటాం. అంటే అన్నముకు వికారమే. పంచభూతాల్లో ఉన్న ఆ అన్నాన్ని ఈ చేతిలో పెట్టుకొని దీనికి ఇట్లా అతికించుకుంటూ పోతూ ఉంటే పెరుగుతూ పోతూ ఉంటుంది శరీరం. మళ్ళీ ఏమైపోతుంది, మధ్య వయసు వచ్చిన తర్వాత జఠరాగ్ని మందం అయిపోతుంది. జీర్ణించే శక్తి ఎక్కువ ఉండదు, ఎక్కువ తినలేము. తినే ఆహారము తగ్గుతూ వస్తూ ఉంటుంది. జఠరాగ్ని మందం అవుతూ ఉంటే తగ్గుతూ పోతూ ఉంటుంది. ఎప్పుడు తగ్గుతూ పోతూ ఉంటుందో మళ్ళీ ఇక్కడ క్షీణించిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఈ షడ్భావ వికారాలన్నీ ఈ శరీరానికి సంబంధించింది, కానీ మనలో ఉన్న ఆత్మకు ఇవి లేవు. మళ్ళీ మన స్వరూపము నిరుపమానం. ఉపమానం అంటే ఎగ్జాంపుల్, దానికి ఇట్లుంటుందని చెప్పలేము. అమ్మమ్మ అంటే ఆకాశాన్ని దగ్గరగా ఉన్న ఉదాహరణ, ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. దానికంటే దగ్గరగా ఉన్న ఇంకోలా దృష్టాంతం కూడా చూపించలేము. రాముడు రావణుడు ఎట్లా కొట్టుకున్నారు? రావణ రామయోరివ. రావణాసురుడు రాముడు చేసిన యుద్ధం ఎట్లున్నప్పంటే అది ఎట్లుందంటే రావణాసురుడు రాముడు చేసిన యుద్ధంలాగానే ఉండేది. అంటే దానికి వేరే ఇంకోటి ఉపమా లేదు, ఎగ్జాంపుల్స్ ఉండవు. అది ఒకటే సింగిల్ పీసు. దానిలాగా ఇంకోటి ఏదైనా ఉంటే కానీ ఇది దానిలాగా ఉంది, అది దీనిలాగా ఉంది అని చెప్పచ్చు. అందుకే దానికి ఉపమానాలు ఏమీ ఉండవు. ఎగ్జాంపుల్స్ కంపారిజన్స్ చేయలేము. అలాంటి ఆత్మస్వరూపం. మళ్ళీ రిద్ధిమత్, సంపూర్ణంగా ఉన్నాము. కానీ మనకు ఏమనిపిస్తూ ఉంది అజ్ఞానం వల్ల, నేను సంపూర్ణుడి కాను, నేను అల్పుణ్ణి, నా దగ్గర చాలా తక్కువ ఉంది, ఎక్కువ కావాలి అని బయట ప్రయత్నాలు చేస్తుంటాం. నేను ఇన్కంప్లీట్, నేను కంప్లీట్ కాదు అని ఈ మనసు బుద్ధులు మనకు తప్పుడు నిర్ణయాలు ఇస్తుంటాయి. ఈ శరీరంలో అహంభావాలు తెచ్చుకొని శాస్త్రం చెబుతూ ఉంటుంది, పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవావశిష్యతే. నువ్వు అన్ని ప్రకారాల్లో కూడా పూర్ణుడివి, యు ఆర్ కంప్లీట్. నువ్వు పూర్ణంగా ఉన్నావు. సకల ఐశ్వర్యాలు నీలోనే ఉన్నాయి. ఈ మనసు బుద్ధులు ఇచ్చే నిర్ణయాలు నమ్ముకు నువ్వు ఈ శరీరంతో అది సంబంధం పెట్టుకొని నీ దగ్గర అది లేదు ఇది లేదు అని ఊరికే చెప్తా ఉంది. అన్నిటికీ ఆశ్రయ రూపమైన పరమానందమే నీ దగ్గర ఉంది. పెద్ద నిధి ఉంది. ఆ నిధిని మనము తెలుసుకొని తీసుకోలేకపోతున్నాం. అందుకే శాస్త్రం బృహదారణ్యక ఉపనిషత్తు అంటుంది, కృపణః అంటుంది, కంజూసోడా అంటుంది. ఎవరిని కంజూసుడు అంటే మనలో ఉన్న ఈ మోక్ష తత్వాన్ని, పరమానంద తత్వాన్ని తెలుసుకోకుండానే సామాన్య పశువులాగానే ఎవరైతే ప్రాణాన్ని వదిలిపెట్టేస్తూ ఉంటాడో వాడిని కంజూసోడా అంటుంది. మళ్ళా దాన్నే అర్జునుడు కూడా భగవద్గీతలో కార్పణ్య దోషోపహత స్వభావ, కార్పణ్య దోషం నుంచి నేను హతుడైపోయాను. కార్పణ్య దోషణం అంటే ఏంటి అంటే కృపణస్య భావ కార్పణ్య, కంజూసోని బుద్ధి తత్వం ద్వారా నేను హతుడైపోయాను, నేను చచ్చిపోయాను, నాకు వివేకం కోల్పోయాను, నన్ను శిష్యస్తే అహం షాదిమామని, నన్ను కాపాడు అంటాడు. కంజూస్ ఎట్లా మనం అంటే, కంజూస్ వాళ్ళ దగ్గర ఒక తత్వం ఉంటుంది, బాగా డబ్బులు సంపాదించుకొని లోపల మూట కట్టుకో ఉంటారు, దాన్ని దాచిపెట్టేస్తారు, దాన్ని మళ్ళా ఎంజాయ్ చేయరు. భార్యకు ఇవ్వరు, పిల్లలకు ఇవ్వరు, ఊరికి దాన్ని పెట్టుకొని రోజు ఒకసారి ఎంచుకొని అక్కడ పెట్టేసి మళ్ళీ వాళ్ళకి నిద్ర వస్తుంది. ఊరికి నా దగ్గర డబ్బులు ఉంది అని అనిపించాలంతే వాళ్ళు. మళ్ళా బయటికి మళ్ళా గాడిదల్లాగా మళ్ళా విపరీతమైన పరిశ్రమం చేస్తూ ఉంటారు. గడ్డివాముకి కట్టేసిన కుక్కలాగా. ఆ గడ్డివాముకి కట్టేసిన కుక్క ఏంటంటే అది గడ్డి తినదు. ఆవులు గడ్డి తిన్నీకి వస్తే కన్నా బౌభౌ అని చెప్పేసి తరిమేస్తుంది.
ఆఖరికి ఆ వామిలో ఉన్న గడ్డి కూలిపోయి మట్టిలో పోవాల్సిందే, కానీ అది ఎవరికీ పనికిరాదు. కంజూసోడి సంపత్తి కూడా ఒకసారి అలాగే అయిపోతుంది. ఎవరికి ఇవ్వడు, వాడు ఎంజాయ్ చేయడు. మళ్ళా అట్లా మనం కూడా మనలోనే పెద్ద గంటు ఉంది, పరమానంద తత్వం మనలోనే ఉంది. ఆ సంపత్తిని మనం తెలుసుకుని దాన్ని అనుభవించకుండా మన దగ్గర ఆనందం లేదు, సంపత్తి లేదు, నేను ఇంకా అల్పుణ్ణి, నా దగ్గర అది లేదు ఇది లేదు అని చెప్పేసి అనవసరమైన ఈ శరీరానికి సంబంధించినవన్నీ మళ్ళా బయటికి విపరీతమైన పరిశ్రమాలు చేస్తూ ఉంటాడు. యోగులు ఆ సంపత్తిని దాన్ని పట్టేసుకుంటారు. అసలు వాళ్ళకి బయట ప్రపంచంలో మనసే రాదు. 20 సంవత్సరాలు కదలకుండా కూర్చుంటారంటే లోపల ఎంతటి ఆనందం దొరికిండాలి. మహా ఆనందం దొరికింది కాబట్టి వాళ్ళు కదలకుండా అట్లా కూర్చుంటారు. పరమానందం. చరిత్రలు కూడా చూసింటాం. దేవతలు పురాణాల్లో కూడా ఆ జీవన్ముక్త స్థితిని పొందిన వాళ్ళ దగ్గర దేవకన్యలు వచ్చిన ఎలాంటి భోగాలు వచ్చినా కూడా దాన్ని తీసి పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు చిన్న చిన్న మామిడి పండు రసము, ఇది బత్తాయి పండు రసము తాగినప్పుడు అవి కూడా కొద్దిగా తీయగా పుల్లగా ఉంటాయి. ఒకసారి తేనెను నాకినాడంటే కనుక మళ్ళీ అవి ఆ రసం తాగినా అవి సప్పగా ఉంటాయి. అంటే తేనె బాగా ఇంకా ఎక్కువ తీయగా ఉంటుంది. ఫస్ట్ కాఫీ ఛాయ్లో మంచిగా చక్కెర వేసింటే తీగా ఉన్న కాఫీ కూడా ఒకసారి మనం తేనె నాకిన తర్వాత మళ్ళీ అదే కాఫీ తాగితే అది సప్పగా అనిపిస్తుంది. అట్లా ఒకసారి పరమానందాన్ని రుచి చూసిన యోగి మళ్ళీ ఈ చిన్న చిన్న వైశ్విక సుఖాలకి అస్సలు దాని కేర్ కూడా చేయడు. ఎందుకంటే లోపల ఉన్న పరమానందానికి ఇది అసలు ఏమీ పోలిక లేనే లేదు. కాబట్టి ఈ భౌతిక విషయంలో తను మళ్ళా ఎన్ని సామర్థ్యం ఉంటాయి. యోగులకు ఏదైనా చేసే సామర్థ్యం ఉంటుంది. కానీ మనలాగా వాళ్ళు ఆస్తులు, డబ్బులు, పెళ్ళిళ్ళు చేసుకొని ఆ సుఖాలు ఎందుకు అనుభవించరు? ఇది తుచ్చమైనది. వాళ్ళు అనుభవిస్తున్న పరమానందం ముంగుటి ఇవన్నీ చాలా తుచ్చమైనది. కాబట్టి దీని మీద వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటి రిద్ధిమత్, అలాంటి సంపద మనలో ఉంది. ఆ సంపదని మనం తెలుసుకొని మనం సొంతం చేసుకోవాలి. తెలుసుకొని సొంతం చేసుకోకుండా పోతే పెద్ద లాసు. కృపణః. మనం కూడా కంజూసోడ్లాగానే మన దగ్గరే పెద్ద పెద్ద నిధులు పెట్టుకొని దాన్ని తెలుసుకోకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాము. నువ్వు అలాంటి స్వరూపుడు. నీకు ఏమీ అవసరం లేదు. బయట ప్రపంచంలో పక్కవాడి ప్లేట్లో చూడటం వదిలేసి ఎప్పుడు మనిషి తత్వం ఉంటుంది. నా పక్కవాడి ప్లేట్లో భోజనం బాగుందని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి తత్వం నీకు అవసరం లేదు. నువ్వు సంపూర్ణంగా ఉన్నావు. నువ్వు వెతుకుతున్న పరమానందం అది నువ్వే అయి ఉన్నావు. దాన్ని తెలుసుకుంటే చాలు. బయట ప్రపంచంలో నీకు ఎవరు అవసరం లేదు. ఎవరి దగ్గర నువ్వు దీనత్వంగా ఉండాల్సిన అవసరం లేదు. నీకు ఈ శరీరం అవసరం లేదు. అనవసరంగా దీన్ని మెయింటైన్ చేస్తున్నావు నాది అనుకొని. ఇది నీది కాదు, ఇది పంచభూతాలది శరీరము. ఎందుకు నువ్వు ఆ రిస్క్ తీసుకుంటావు? ఈ శరీరం మెయింటైన్ చేయాల్సిన బాధ్యత నీది కాదు. నాది అనే మోహము ద్వారా దీన్ని చేసుకుంటున్నావు. మిగతా వాళ్ళ శరీరాలు మెయింటైన్ చేస్తున్నావా? వాళ్ళ భోజనాలు వాళ్ళని ఆకలి తీరుస్తున్నావా? లేదు కదా. ఈ శరీరం మాత్రమే నువ్వు చూసుకుంటున్నావు. ఎందుకంటే దీని మీద మోహము, స్వార్థం ఉంది కాబట్టి. దీన్ని వదిలిపెట్టే. ఇది శరీరం నీది కాదు. నువ్వు సంపూర్ణుడిగా ఉండవు. ఈ శరీరం అవసరం లేనే లేదు నీకు. ఇది భూతం పట్టుకున్నట్లు పట్టుకుంది నిన్ను. మనసు బుద్ధుల అవసరం కూడా నీకు లేదు. సైలెంట్గా అయిపోతే చాలు. నీలో ఉన్న ఆ ప్రకాశతత్వం తానంతగా తాను బయటకు వస్తూ ఉంటుంది. ఇలాంటి స్వరూపాన్ని నువ్వు ఇలా ఎప్పుడు నువ్వు భావిస్తూ ఉండు అని గురువులు శిష్యునికి చెప్తూ ఉంటారు. తర్వాత జన్మ వృద్ధి పరిణత్య పక్షయా వ్యాధినాశన విహీనమవ్యయం విశ్వసృష్ట్యవనఘాతకారణం
బ్రహ్మతత్వమసి భావయాత్మని బ్రహ్మతత్వమసి భావయాత్మని జన్మ వృద్ధి పరిణత్యపక్షయ వ్యాధినాశన విహీనమవ్యయం విశ్వసృష్ట్యవనఘాతకారణం బ్రహ్మతత్వమసి భావయాత్మని. జన్మవృద్ధి పరిణత్యపక్షయ వ్యాధినాశన విహీనమవ్యయం విశ్వసృష్ట్యవనఘాతకారణం బ్రహ్మతత్వమసి భావయాత్మని. జన్మ వృద్ధి పరిణతి అపక్షయ ఇవన్నీ శరీరానికి ఉన్న వికారాలు. మన స్వరూపంలో జన్మ లేదు. జన్మ అంటే ఉత్పత్తి. తదనంతర కాలిక స్థితే రూపలక్షణం. జన్మ ఈ శరీరానికే ఉంటుంది. వృద్ధి అవయవ ఉపచయ, అవయవాలు పెరుగుతూ పార్ట్లు ఉంటాయి కదా, చేతులు కాళ్ళు వేళ్ళు ఇవన్నీ ఇవి పెరుగుతూ పోవడం ఏదైతే ఉంటుందో అవయవాలు పెరుగుతూ పోతుంది, దాన్నే వృద్ధి అంటారు. పరిణతి అంటే మార్పు. ఈ మామిడి పండు పచ్చిగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటుంది, పండు అయిపోయిన తర్వాత కొద్దిగా తీయగా మారుతుంది, అలాంటి మార్పులు. అపక్షయ అంటే అవయవ అపచయ, అవయవాలు మళ్ళీ క్షీణించిపోవడం, చేతులు కాలు సన్నగా అయిపోతుంటాయి వయసు అయిపోయిన తర్వాత. వ్యాధి రోగాలు. నాశనం అత్యంత వికార తైర్విహీనం షడ్భావ వికార శూన్యం ఇత్యర్థ. ఇవన్నీ కూడా మన ఆత్మస్వరూపంలో లేవు. ఇవన్నీ కూడా ఈ శరీరానికి సంబంధించిన సమస్యలే. వీటికి అన్నిటికీ విహీనంగా ఉన్నావు నువ్వు అవ్యయం. నువ్వు వ్యయం కావు, డిస్ట్రక్షన్ కావు, నువ్వు నాశరహితానివి. నువ్వేమో నేను నశించిపోతున్నాను అని భయపడుతున్నాను. అన్ని సమస్యలు ఈ శరీరం నేను అనుకునే సమస్యలు కాబట్టి నీకు అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఈ శరీరంలో ఒక చొక్కా లాంటివి, ఎన్ని చొక్కాలు వేసుకుంటూ ఉంటాము, మెత్తబడి క్షీణించిపోయిన తర్వాత ఆ చొక్కాని తీసి ఇంకో చొక్కా వేసుకుంటూ ఉంటాము. దానికేమో ఎక్కువ బాధపడతాం మనము. పాత చొక్కా తీసేసి కొత్త చొక్కా వేసుకుంటాం, ఇంకా ఆనందంగా వేసుకుంటాం. అది పాత చొక్కా పోయింది చండాలంగా నీకు కొత్త చొక్కా ఇప్పుడు ఇంకా చాలా బాగుంది అని చెప్పేసి. అందుకే భగవద్గీతలో కృష్ణుడు, అర్జున నువ్వు నిర్గుణ నిరాకార స్వరూపుడు అని తెలుసుకోలేకపోయినా నువ్వు జీవుడు అని అనుకో. నువ్వు జీవుడు అని అనుకున్నా కూడా నువ్వు శోకానికి నువ్వు శోకపడ్డానికి యోగ్యం కాదు అంటాడు. ఎట్లా అంటే ఈ స్థూల శరీరాన్ని చొక్కాలు వేసుకునేట్టుగా ఎన్నిసార్లు వేసుకున్నాము, ఎన్నిసార్లు తీసేసాము. అనాది కాలం నుంచి లెక్కేసుకుంటే కన్నా దాన్ని ఇప్పుడు వీడియోలు తీస్తే కానీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే కానీ టకటకటగా అని శరీరం తీసి శరీరం వేసుకునేట్టుగా ఒక చొక్కాలాగానే ఉంటుంది ఇది. ఆ మాత్రానికి ఎంత బాధపడిపోతుంటాము మృత్యు అంటే. కానీ నువ్వు ఇవన్నీ ఈ శరీరానికి ఉన్న తత్వాలు, నువ్వు జీవభావములు. జీవుడు కూడా అంతే కదా. జీవుడు కూడా స్థూల శరీరాలు ఇక్కడ వదిలిపెట్టేసి ఇంకో జన్మలో ఇంకో శరీరాలు తీసుకుంటూ ఉంటాడు. పోనీ దాన్ని ఎవరన్నా ఆపగలుగుతారా? హిరణ్యకశిపుడు ఆపాలని ఎంత ప్రయత్నం చేశాడు, ఎంత బుద్ధిని వాడాడు. నాకు సావే రాకూడదు అని చెప్పేసి ఎలాంటి వరం అడిగింటాడు. నేను పగులు సాయకూడదు, రాత్రి సాయకూడదు, ఇంటి లోపల సాయకూడదు, బయట సాయకూడదు, నన్ను పశువులు చంపకూడదు, మనుషులు చంపకూడదు, దేవతలు చంపకూడదు, నన్ను ఏ ఆయుధాల ద్వారా చంపకూడదు, అన్ని ప్రకారాలు మృత్యుని జయించాలని అనుకున్నాడు. కానీ మృత్యు ఎట్లా వచ్చింది? నరసింహ అవతార రూపంలో. ఇంటి లోపల చంపలేదు, బయట చంపలేదు, కడపలో చంపాడు. పగులు చంపలే, రాత్రి చంపలే, ఉదయం 5 గంటల సంధిలో చంపాడు. ఆయుధాలతోటి చంపలే, గోరలతోటి చంపేశాడు. మరి మనము ఆ స్టోరీల ద్వారా నువ్వు మృత్యుని మాత్రము నువ్వు గెలవలేవు. ఈ స్థూల శరీర వియోగం ఏదో ఒక రోజు జరగాల్సిందే. దీన్ని మాత్రము అవతార పురుషులు మాత్రము తప్పించుకోగలిగరేమి.
కృష్ణుని శవం పడలేదు మన శరీరం. 8 రోజులు అనాథ శవంగా పడి ఉంది. శరీర వియోగం జరగలేదా? ఎవరిదైనా అంతే, వచ్చిందంటే కన్నా పోతుంటుంది. ఆ మాత్రానికి మనం ఎందుకు బెదిరిపోవాలి? ఇవన్నీ విహీనమైన నువ్వు, అవ్యయ స్వరూపానివి నువ్వు అందుకే నువ్వు దీని గురించి చింత చేయకూడదు. నాశరహితం నిత్యం విశ్వ సృష్ట్య వనగాత కారణం. నువ్వు ఈ సృష్టిలో ఒక పార్ట్ కాదు, ఈ సృష్టిని చేసిన వాడివి నువ్వు. నీలోనే సృష్టి ఉంది. రాత్రి స్వప్నంలో వచ్చే ప్రపంచం అదంతా ఎవరిలో ఉంది? మనలోనే ఉంది. మన మనసుకు అంత సామర్థ్యం ఉంది. అంత పెద్ద సృష్టిని సృష్టించే లీలలు, ఆటలు జరిపిస్తూ ఉంటుంది. అందుకే నువ్వే ఈ సృష్టిని చేసినావంటే ఆ సృష్టిలో రోజు ఎంతమంది చస్తుంటారు, ఎంతమంది పోతుంటారు. పరమాత్ముని శరీరమే కదా. మన శరీరంలో ఎన్ని రక్త కణాలు రోజు చస్తుంటాయో, ఎన్ని రక్త కణాలు పుడుతూ ఉంటాయో. అందుకే రక్తదానం చేస్తూ ఉంటే కన్నా వేస్ట్ కాకుండా ఉంటుంది రక్తం అంటారు. లేదంటే కానీ రోజు ఎన్నో రక్త కణాలు చస్తూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి. మరి అన్ని మార్పులు జరుగుతుంటే కన్నా మనకేమన్నా లోపల రక్త కణాలు చస్తున్నాయి, అవేమన్నా నొప్పి తెలుస్తూ ఉందా మనకు? తెలుస్తా లేదు. అందుకే యోగులలో ఈ షడ్భావ వికారాలు అసలు ఏమి వాళ్ళు అంటుకున్నట్టుగా ఉంటాయి. ఉత్తరకాశీలో మా గురువుల 5వ పరంపర వెనకాల అక్కడ సిద్ధ పురుషుడు ఆయనకు శూల వ్యాధి అంటారు. ఆ వ్యాధి ఏంటంటే కనుక శూలాలతో కూర్చితే ఎంత నొప్పి అవుతుందో అంత నొప్పి అవుతూ ఉంటుంది. శిష్యుడు వండుకొని అయ్యో గురుగా అది ఆ నొప్పి వేసినప్పుడు కొంచెము ఆ ఊ అని అరవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఆ ఊ అని అరుస్తున్నాడంటే కానీ నొప్పి అవుతుంటేనే అరుస్తున్నాడు కదా అని చెప్పేసి, అయ్యో గురుగారు మీకు ఎంత నొప్పి అవుతా ఉందో ఏమో, చాలా నొప్పి అవుతా ఉందో గురుగారు అంటాడు. ఓరి పిచ్చోడా, ఈ నొప్పి ఏం పెద్ద నొప్పిరా, నా లోపల ఎన్నిసార్లు సృష్టి పుట్టింది, ఎన్నిసార్లు సృష్టి ప్రళయమైంది, అంత పెద్ద నొప్పులకే ఏమీ కాలేదు, ఈ చిన్న నొప్పికి నొప్పినా అంటారు. అంటే అలాంటి తత్వం అన్నది. దానికి ఒక దృష్టాంతం చెప్తాడు. ఒక ముసలమ్మ జొన్న తోట వేసుకుందంట. ఆ పక్షులు అవి వచ్చి తిన్నీకి వస్తుంటే కానీ ఒక చిన్న డబ్బా పెట్టుకొని డండ్ అని అల్లాడిచ్చేస్తే అవి పక్షులన్నీ లేచి వెళ్ళిపోతాయి. అట్లా కాపాడుకుంటూ ఉంటుంది. అదే జొన్న తోటకి ఒక ఒంటె వస్తుందంట. ఒంటె వచ్చి కొద్దిగా ఏదో తిన్నికి పోతుంటే కానీ దానికి డబ్బా సౌండ్ చేస్తే ఆ ఒంటె చెప్తుందంట, ఓరి ముసలిదానా, నేను పెద్ద యుద్ధాల్లో నన్ను వాడతారు. యుద్ధాల్లో నా వెన్ను మీద పెద్ద నగాడాలు, పెద్ద డ్రమ్ములు పెడతారు. యుద్ధం చేయకముందు జైబేరీలు వాయించుకుంటారు. ఆ సౌండ్కి హార్ట్ పేషెంట్ ఉంటే కన్నా వాడికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. అంత భయంకరంగా ఉంటుంది సౌండ్. కొన్ని వేల మంది వాయిస్తారు అవి, శంకులు ఊద్దము, ఆ డ్రమ్ములు కొట్టడము. ఆ సౌండ్ ఉంటేనే ఎవరికి యుద్ధం చేయడానికి బాగా పౌరుషం వస్తుంది అని చెప్పేసి. అంత పెద్ద సౌండ్లకే నేను బెదిరిపోలేదు, నీ డబ్బా సౌండ్కి నేను పారిపోతానా అంటుందంట. అట్లా యోగులు వాళ్ళలోనే ఎన్నో సృష్టిలు, ఎన్నో ప్రళయాలు వాళ్ళ లోపలే చూస్తూ ఉంటారు. ఈ చిన్న నొప్పులు ఒక నొప్పినా అని చెప్పేసి అంతటి గొప్ప స్థితిలో ఉంటారు. వాయిద్యం ఒకసారి ఎక్కడన్నా బురదలో ఏనుగులు అవి ఇవి ఇరుక్కుపోతే కానీ రాజులు, ఇప్పుడంటే జేసీబీలు దాని ద్వారా తాడులు కట్టేసి లాగేస్తారంటూ. ఇప్పుడు కూడా ఏనుగులు అడవిలో అక్కడన్నా బురదలో ఇరుక్కుపోయి ఉంటాయి. ఇప్పుడు మిషనరీ టెక్నాలజీ కాబట్టి జేసీబీలతో బట్టి లాగేస్తారు దాన్ని తాడు కట్టేసి. మునుపుట ఏం చేస్తుంటారంటే కన్నా అట్లా బురదలో ఇరుక్కుపోతే కన్నా ఆ ఏనుగుని కట్టినా కూడా అది స్వయంగా ఆ ఏనుగుకి బలం రావాలని చెప్పేసి చుట్టూ ఈ డ్రమ్ములు నగాడాలు వాయించేవాళ్ళంట. నగాడాలు సౌండ్ వాయించేస్తే అది యుద్ధ వాతావరణాన్ని తెలుసుకుని రోషం వచ్చేసి తానంతకు తానే లేచి బురదలోంచి బయటకు వచ్చేసేదంట. అట్లుండేదంట తత్వం. మరి యోగులలో ఎన్నో సృష్టిలు ప్రళయాలు చూసేసి ఉంటారు నాకు. అంటే వాళ్ళలోనే సృష్టించేస్తారు. మనం సృష్టిలో మనం ఉన్నామని భావన మనం ఉంటాం. మన లోపలనే సృష్టి ఉంది.
యోగులు ఆ తత్వంలో అలా చూసుకుంటూ ఉంటారు. నువ్వు అలాంటి అవ్యయ స్వరూపానికి శిష్యుడా. ఈ విశ్వ సృష్టి ఇవన్నిటికీ కూడా ఆ కారణమై ఉన్నావు నువ్వు. సృష్టికి, పాలనకు, ఈ సృష్టి ప్రళయానికి, లయానికి కూడా నువ్వు కారణ స్వరూపుడు, అధిష్టాన స్వరూపుడివి. అలాంటి తత్వమసి అని నేను ఏం ఉపదేశం చేశానో ఆ తత్వమసిలో ఉన్న నీ స్వరూపము ఇలా ఉంటుందని ఆత్మని భావయ. నీ మనసు బుద్ధుల ద్వారా నువ్వు ఇలా భావించుకుంటా ఉండు. ఏదో ఒక రోజు నువ్వు కూడా అలాంటి స్వరూపుడు అయిపోతావు అని గురువులు చెప్తా ఉంటారు. మిక్కింది మనము ఉదయం చెప్పుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.